కాంగ్రెస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టంను అమలు చేస్తున్నామని పచ్చబద్దాలు చెప్తూ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచిపెడుతున్నదని, మూసీ బాధితులకు పునరావాసం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ పాయింట్స్ అన్ని రేజ్ చేసిన, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్. నా వ్యక్తిగతం కాదు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రతిపక్షం మాట్లాడితే మా మీద బురద జల్లుడు, మా మీద ఏదో ఒక పాత తీసి బుల్డోజర్ ఎక్కిస్తారా, చంపేస్తా, తొక్కుతా, ఇవి కాదు కదా. తొక్కుతా, సంపుతా, బుల్డోజర్ ఎక్కిస్తా, లేకపోతే మా మీద ఏదో బురద జల్లుడు, మీ లీడర్లను పెట్టించి మమ్మల్ని తిట్టించుడు. దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇఫ్ యు ఆర్ ఫేర్, కమాన్, లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఏ టీవీ ఛానల్ కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు, సెక్రటరేట్ రమ్మన్నా నేను వస్తా. పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడతాను మాట్లాడినావు మూసీ మీద. మేము మాట్లాడితే ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా. ఎందుకు పెట్టలేను? పార్లమెంటు తప్పుదో పట్టిస్తున్నావు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను. సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు. అందువల్ల దీని బహిరంగ చర్చ పెట్టాలి. లేదు ఆల్ పార్టీ పెట్టండి. వీఆర్ రెడీ టు గివ్ సజెషన్స్. చాలా స్పష్టంగా చెప్పాం, మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం అని చెప్పాం. మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకం అని చెప్పాను తప్ప మూసీ ప్రాజెక్ట్ అది ప్రారంభించిందే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. దీని మీద డెఫినెట్ గా ఒకటి, బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండు, బీఆర్ఎస్ పార్టీ మా పార్లమెంట్ పార్టీ నాయకుడు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని, పార్లమెంట్ ను కూడా తప్పుదోవ పట్టించేది కనుక దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు. బికాస్ దే మిస్గైడెడ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.